హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో నూతన వధువుకు మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి స్కీమ్ డబ్బుల కోసం 2026 నూతన నిబంధనల ప్రకారం మనమే స్వయంగా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మొదటగా మీ ఫోన్ లోనే క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో టిఎస్ఈ పాస్ అని టైప్ చేస్తే పైన అడ్రస్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో మొదటగా సైట్ ఓపెన్ అయ్యాక హోమ్ పేజ్ లో కళ్యాణ లక్ష్మి ఆప్షన్ కనిపిస్తుంది, ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు అప్లై చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ లో రూరల్ అయితే యాన్యువల్ ఇన్కమ్ 1,50,000కి, అదే అర్బన్ అయితే 2 లక్షలకు మించకూడదు. తర్వాత ఇక్కడ రిజిస్టర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ బ్రైడ్ అంటే పెళ్లి కూతురు ఇన్ఫర్మేషన్ ని ఫిల్ చేయాలి. దానికోసం ఇక్కడ ఒకవేళ అమ్మాయి ఎస్ఎస్సి పాస్ అయితే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఎస్ అయితే కింద ఎస్ఎస్సి డీటెయిల్స్ ఫిల్ చేయాలి. దానికి ఎస్ఎస్సి పాస్ టైప్ రెగ్యులరా లేదా సప్లయా సెలెక్ట్ చేసి పక్కన హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. దాని పక్కనే పాస్ ఇయర్ సెలెక్ట్ చేస్తే కింద డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. తర్వాత కింద అమ్మాయి ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఆధార్ నేమ్ వ్యాలిడేట్ చేసుకుంటుంది. అలాగే కింద ఎక్కడి వరకు చదువుకుంది అప్రాక్స్ గా సెలెక్ట్ చేసి కింద కోర్స్ టైప్ చేయండి. దానితో పాటు పక్కన అమ్మాయి ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాస్ట్ సెలెక్ట్ చేసి పక్కన సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద రూరల్ లేదా అర్బన్ ని సెలెక్ట్ చేయండి. దానితో పాటు అమ్మాయి అనాథ అయితే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేయండి. దాని కింద అమ్మాయి మదర్ నేమ్ ఎంటర్ చేసి పక్కన మదర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ పెళ్లి కూతురు హ్యాండిక్యాప్ అయితే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు అమ్మాయి ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ ని ఎంటర్ చేయండి, వెరిఫై చేసుకుంటుంది. అలాగే కింద క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేస్తే అది కూడా వెరిఫై చేసుకుంటుంది. వన్స్ డీటెయిల్ మ్యాచ్ అవుతే కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు పెళ్లి కూతురు బిఫోర్ మ్యారేజ్ అడ్రస్ ని ఎంటర్ చేసి దాని కింద ఆఫ్టర్ మ్యారేజ్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఒకవేళ రెండు సేమ్ అయితే కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి అనాథ అయితేనే ఈ బాక్స్ లో ఆమె తాలూకు బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, లేదంటే వదిలేయండి. తర్వాత కింద పెళ్లి కూతురు మదర్ అకౌంట్ నేమ్ పక్కన బ్యాంక్ డిస్ట్రిక్ట్ అండ్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ తో పాటు పక్కన అకౌంట్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇప్పుడు బ్రైడ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు డీటెయిల్స్ ని సేమ్ అలాగే ఫిల్ చేయాలి. ఒకవేళ అబ్బాయి ఎస్ఎస్సి చదివి ఉంటే ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేసి కింద ఎస్ఎస్సి పాస్ టైప్ పక్కన హాల్ టికెట్ నంబర్ అండ్ ఇయర్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ అబ్బాయి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ వ్యాలిడేట్ చేసుకుంటుంది. తర్వాత కింద ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసి కింద సబ్జెక్ట్ ఎంటర్ చేయండి. దాని కింద రిలీజియన్ సెలెక్ట్ చేసి కింద క్యాస్ట్ సెలెక్ట్ చేసి పక్కన సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసి కింద పెళ్లి కొడుకు యాన్యువల్ ఇన్కమ్ అప్రాక్స్ గా ఎంటర్ చేయండి. అలాగే పక్కన ఏం చేస్తాడో ఎంటర్ చేయండి. తర్వాత ఇప్పుడు పెళ్లి కొడుకు కంప్లీట్ ప్రెసెంట్ లివింగ్ అడ్రస్ ఎంటర్ చేసి తర్వాత కింద మ్యారేజ్ డేట్ సెలెక్ట్ చేయండి. అలాగే కింద మ్యారేజ్ వెన్యూ అంటే ఎక్కడ జరిగిందో హౌస్ ఆర్ కళ్యాణ మండపం పేరు రాసి కింద దాని అడ్రస్ అప్రాక్స్ గా రాయండి. దాని కింద మ్యారేజ్ రిజిస్టర్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ లేదా నో ని సెలెక్ట్ చేయండి. మరియు దాని కింద రిజిస్ట్రేషన్ డేట్ తో పాటు కింద డాక్యుమెంట్ నంబర్ రాసి దాని కింద ఎక్కడ రిజిస్టర్ చేశారో రాయండి. ఇప్పుడు చివరిగా ప్రూఫ్స్ కోసం 13 రకాల డాక్యుమెంట్స్ లో 10 మాత్రం తప్పకుండా జేపీఈజీ లో 150 KB లోపు అప్లోడ్ చేయాలి. ఇందులో పెళ్లి కూతురికి సంబంధించినవి మ్యారేజ్ ఫోటో అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ మ్యారేజ్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ and VRO or Panchayat approval certificate and bride photo and bride age proof certificate and bride Aadhaar and bride mother Aadhaar and bride mother bank copy and bride bank copy. ఇక పెళ్లి కొడుకు సంబంధించినవి ఆధార్ కాపీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వన్స్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ అయ్యాక ఒకసారి ఫిల్ చేసిన డీటెయిల్స్ వెరిఫై చేసుకొని కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ డీటెయిల్ అన్ని వెరిఫై అయ్యాక నెక్స్ట్ ప్రింట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రింట్ లేదా సేవ్ చేసి పెట్టుకోండి, అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.